హాయ్! ఈరోజు రెసిపీ ఎర్రకారం దోస. ముందుగా ఎర్రకారం ప్రిపేర్ చేసుకుందాం. హాట్ వాటర్‌లో ఎండుమిర్చి తీసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి. 10 మినిట్స్ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చి, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసి, అందులోనే కొంచెం నానబెట్టుకున్న చింతపండు, వెల్లుల్లి, ఉప్పు వేసి బరక్కా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీ చట్నీ తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి పల్లీలు ఫ్రై చేసుకొని, తర్వాత ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసి ఫ్రై చేయాలి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని వెల్లుల్లి, ఉప్పు, కొంచెం శనగపప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పోపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు దోశ వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎర్రకారంని స్ప్రెడ్ చేసి బాగా రెడ్గా అయ్యే వరకు కాల్చి మనం రెడీ చేసుకున్న పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎర్రకారం దోశ రెడీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.